ప్రేమ్ నిషాని కాసేపు గార్డెన్లోకి తీసుకువెళ్ళమని అడుగుతాడు. దాంతో నిషా ప్రేమ్ని బయటకు తీసుకుని వస్తుంది. సడన్గా తనకు ఫోన్ రావడంతో ప్రేమ్ని అలాగే వదిలేసి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే చామంతి ఇదంతా కూడా గమనిస్తూ ఇది ప్రేమ్ బాబుని బయటకు తీసుకుని వెళ్తుంది, ఏం చేస్తుందో ఏంటో, ఒక్క పని కూడా సరిగ్గా చేయదు అని చెప్పి అలా ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి అప్పుడే ప్రేమ్ కింద పడిపోతూ ఉంటాడు. కింద పడిపోతున్న ప్రేమ్ని చామంతి పట్టుకుంటుంది. ఇక నిషా ఫోన్ మాట్లాడటం పూర్తయిన తర్వాత తిరిగి ప్రేమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి మెడలో ఉన్న పసుపు తాడు కాస్త బయటపడడంతో ఎక్కడ దాన్ని ప్రేమ్ చూసేస్తాడేమోనని చామంతి మెల్లిగా ఆ పసుపు తాడిని కనిపించకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిషా ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ప్రేమ్ని చామంతి పట్టుకొని ఉండడంతో ఏయ్ ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి చామంతిని పక్కకు తోసేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇదంతా కూడా గమనిస్తున్న హర్ష అక్కడికి వచ్చి రమ చూసావు కదా కాబోయే కోడలు ప్రేమ్ని ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పి అంటూ ఉంటాడు. అంకుల్ అది కాదు అంకుల్, సడన్గా మా డాడీ ఫోన్ చేశారు, దాంతో ఫోన్ మాట్లాడదామని కాస్త పక్కకు వెళ్ళాను అని చెప్పి నిషా అంటూ ఉంటే చూడమ్మా ప్రేమ్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నువ్వు ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళావంటే ప్రేమ్ మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో బాగా అర్థమవుతుంది. నీకెలాగో సరిగ్గా చూసుకోవడం చేత కాదు, చామంతిని చూసుకొనివ్వమంటే అలా కూడా ఒప్పుకోవు, ఇలా అయితే ప్రేమ్ ఎప్పుడు ఎలా కోలుకుంటాడమ్మా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి హర్ష నిషా ఇప్పుడు అసలే వట్టి మనిషే కాదు కదా, వాళ్ళ నాన్నగారికి కూడా తన మీద శ్రద్ధ ఉంటుంది కదా, అందుకే ఫోన్ చేసి మాట్లాడి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే చూడు రమా నేను వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసిన విషయం గురించి మాట్లాడడం లేదు, తనకి ఫోన్ వస్తే ప్రేమ్ని గదిలో పడుకోబెట్టిన తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు కదా, ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా ప్రేమ్ని అలా వదిలేసి మాట్లాడడం ఏంటి, ఇప్పుడు చామంతి ఇక్కడికి వచ్చి సమయానికి ప్రేమ్ కింద పడకుండా పట్టుకుంది కాబట్టి సరిపోయింది, అసలే అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడిన ప్రేమ్ పూర్తిగా కోలుకోకముందే ఇలా మరొకసారి కింద పడి ఉంటే ఏం జరిగేదో ఆలోచించుకోరమ్మా, నీ బిడ్డ క్షేమం గురించే నేను ఇలా మాట్లాడుతున్నాను. అమ్మ నిషా ఇప్పటి నుండి చెప్తున్నాను, నువ్వు ప్రేమ్ని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇక మీదట చామంతియే ప్రేమ్ని చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే హర్ష అని రమాదేవి మాట్లాడబోతూ ఉంటే వద్దు రమా, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, ఇక ఈ విషయంలో ఎవరు కూడా నాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే చూసారా ఆంటీ, అంకుల్కి కూడా మొదటి నుండి ఈ చామంతి అంటేనే ఇష్టం, నేనంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి నిషా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మ నిషా నువ్వంటే నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడూ కూడా చెప్పలేదమ్మా, కానీ కొన్ని విషయాలు కొంతమందికి తెలియదు, పేషెంట్ని ఎలా చూసుకోవాలో నీకంటే చామంతికి బాగా తెలుసు, అందుకే చామంతికి నేను ఈ పని అప్పగిస్తున్నాను అని చెప్పి హర్ష అంటూ ఉంటే లేదంకుల్, నేనిప్పుడు నా స్థానం కోసం ఫైట్ చేయకపోతే రేపు చామంతిని ప్రేమ్కిచ్చి పెళ్లి చేస్తానని చెబుతారు అని నిషా గొడవ చేస్తూ ఉంటుంది. ఎందుకమ్మా అనవసరమైన గొడవ చేస్తావో, ఇప్పుడు నువ్వు అన్నావని కాదు కానీ నిజానికి నీకంటే చామంతియే ఈ ఇంటికి కరెక్ట్ కోడలు, ప్రేమ్కి తగిన భార్య అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ మాట వినగానే నిషా రమాదేవి రోజా వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. చంద్రిక మాత్రం మనసులో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మొత్తానికి అయ్యగారు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. ఆయన అనుకున్నట్టుగా వాళ్ళిద్దరి పెళ్ళి నిజంగా జరిపిస్తే ప్రేమ్ బాబు చాలా సంతోషంగా ఉంటాడు, ఈ ఇల్లు కలకల్లాడుతుంది అని చెప్పి చంద్రిక అనుకుంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు హర్ష, ఒక పనిదాన్ని మన చిన్న కోడలుగా చేయడం ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చూడు రమా, నువ్వు
ఆస్తి గురించి, స్థాయి గురించి చూస్తున్నావు. కానీ నేను మాత్రం ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడే మనిషి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి హర్ష, గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆ మాటకొస్తే ఇప్పుడు నిషా మన ప్రేమ్ వల్ల గర్భవతి అయింది. గర్భవతైన నిషాని వదిలేసి ప్రేమ్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడంటే అప్పుడు మన కుటుంబ గౌరవం పరిస్థితి ఏంటో ఆలోచించని చెప్పి రమ అంటూ ఉంటుంది. అవును అంకుల్, నా కడుపులో ఇప్పుడు ప్రేమ్ బిడ్డ పెరుగుతున్నాడు, దానికి మీరేం సమాధానం చెప్తారని నిషా అంటూ ఉంటే, ఇకప్పుడు హర్ష, అమ్మ నిషా, నా కొడుకు ప్రేమ్ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ గౌరవం పోయే పరిస్థితి వాడు తీసుకురాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు మెడికల్ టెస్ట్లన్నీ కూడా చేయిస్తాను. ఆ మెడికల్ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అప్పుడు ప్రేమ్కి నీకు పెళ్లి చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ అవుతానని చెప్పి, అప్పటి వరకు చామంతి మాత్రమే ప్రేమ్ని చూసుకుంటుందని హర్ష నిషాకి బుద్ధి చెప్పడంతో, అంకుల్ నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తుంటే మీరేం మాట్లాడరు ఏంటంటే అని చెప్పి రమాదేవిని నిషా నిలదీస్తూ ఉంటే, రమ మాత్రం ఏం మాట్లాడుతుంది నిషా, చెప్పాను కదా నా కొడుకు ప్రేమ్ విషయంలో నా నిర్ణయమే ఫైనల్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి, అప్పటి వరకు కూడా ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు. నా కొడుకు ప్రేమ్ కోలుకునే వరకు ఎవరు కూడా మాట్లాడకూడదు. చామంతి వాడిని చూసుకుంటుంది అని చెప్పి, ఈ విషయంలో చామంతిని ఎవరేమన్నా సరే నేను ఊరుకోనంటూ హర్ష అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు తర్వాత రోజు ఉదయాన్నే ఉపేంద్ర ఎలాగైనా సరే రాజమణిహారాన్ని కొట్టేయాలని చెప్పి రామాదేవి ఇంటికి వస్తాడు. ఏంటి ఉపేంద్ర ఇలా వచ్చావని చెప్పి రామాదేవి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోజా కూడా కిందకి దిగుతూ ఉంటుంది. వీడేంటి మళ్ళొచ్చాడు, కొంపదీసి నా గురించి నిజం బయట పెట్టడానికి కాదు కదా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే, ఇక అప్పుడు ఉపేంద్ర, ఏం లేదమ్మా, మీకు తెలుసు కదా 4 ఏళ్లకు ఒకసారి ఊర్లో అమ్మవారి జాతర జరిపిస్తూ ఉంటాము. అలాగే ఈసారి కూడా అమ్మవారి జాతర జరగబోతుంది. ఆ అమ్మవారి జాతరలో రాజా మణిహారాన్ని ఆ అమ్మవారికి అలంకరించినట్లయితే అప్పుడు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో, అమ్మ రోజా, రామ్మ, రాజుగారి మనవరాలివి నువ్వే కదా, మణిహారం కూడా ఇప్పుడు నీ దగ్గరే ఉంది. మీ ఆచారాల గురించి నాకంటే ఎక్కువగా నీకే తెలుసు కదా, మరిలా జాతర జరగబోతుందని నువ్వు చెప్పలేదేంటమ్మా అని అంటూ ఉంటే, రోజా టెన్షన్ పడిపోతూ, అంటే చెబుదామని అనుకున్నాను అత్తయ్య గారు, వేరే పనిలో పడి మర్చిపోయానని చెప్పి రోజా అంటూ ఉంటుంది. అయినా రాజమణిహారం నా దగ్గర ఉందని చెప్తుందేంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ హారం నా దగ్గర లేదు కదా అని చెప్పి రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు రమాదేవి ఉపేంద్రతో, ఉపేంద్ర, నువ్వు చెప్పినట్టుగానే మా కుటుంబం అంతా కలిసి జాతరకు వస్తాము. రాజమణిహారాన్ని అమ్మవారికి అలంకరించి మేము పూజలు నిర్వహిస్తామని చెప్పి రమాదేవి చెప్పడంతో, సరే అమ్మా, మీకోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఉపేంద్ర ఈసారి ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని దక్కించుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత చామంతి జాతరలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే ప్రేమ్ బాబు ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారు అని చెప్పి అమ్మవారిని స్మరిస్తూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు చంద్రిక కూడా ఆ అమ్మవారిని నా కొడుకు త్వరగా కోలుకోవాలని, చామంతి ప్రేమ్ ఇద్దరు త్వరగా ఒకటవ్వాలని కోరుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా జాతరకి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ప్రేమ్ కాస్త కోలుకోవడంతో, బాబు మీరు జాతరకు రాగలుగుతారు కదా అని చెప్పి చామంతి ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా మీరు త్వరగా కోలుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా వస్తాను చామ్, నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. నిషా వల్ల మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. గుడికి వస్తే ఆ అమ్మవారిని దర్శించుకుంటే కాస్త మనశ్శాంతి దొరుకుతుందని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు.
ఇక ఆ విధంగా అందరూ కలిసి జాతర కోసం అని చెప్పి ఊరికి వస్తారు. ఇక అక్కడ గుడిలో అమ్మవారికి ఎలాగైనా సరే ఈ రాజమణిహారాన్ని అలంకరించాలని చెప్పి చిట్టి సాయంతో చామంతి అమ్మవారికి రాజమణిహారాన్ని అలంకరిస్తూ ఉంటుంది. ఇక అలా అమ్మవారి మెడలో రాజమణిహారాన్ని చూసిన రోజా, ఇదేంటి అమ్మవారి మెడలోకి రాజమణిహారం ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇది ఈ రమాదేవి పనే అయ్యుంటుంది అని చెప్పి రోజా అనుకుంటుంది. రమాదేవి ఆ హారాన్ని చూసి, ఇది రోజా పనే అయ్యుంటుంది, దీని దగ్గరే మణిహారాన్ని పెట్టుకొని ఇన్ని రోజులు నేను కొట్టేశానని అబద్ధాలు ఆడింది అని చెప్పి జాతర పూర్తయిన తర్వాత అప్పుడు దీని సంగతి చెప్తానని రమాదేవి అనుకుంటుంది. ఇక అలా మొత్తానికి అమ్మవారికి రాజమణిహారాన్ని అలంకరించి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. చామంతి పక్కకు వచ్చి తన తాలిబొట్టుని బయటకు తీసి తన తాలిబొట్టుకి బొట్టు పెడుతూ కళ్ళకద్దుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ, నా భర్త ఎప్పుడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండేటట్టుగా దీవించే తల్లి, నేను దీర్ఘ సుమంగలిగా ఉండాలని నీ దీవెనలు నాకు అందించు అని చెప్పి అలా చామంతి తన తాలిబొట్టుని కళ్ళకద్దుకుంటూ ఉంటే ఇక సరిగ్గా అప్పుడే ప్రేమ్ దూరం నుండి చూస్తాడు. చంద్రిక కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇదేంటి చామంతి మెడలో తాళి ఉంది అని చెప్పి చంద్రిక కూడా చూస్తూ ఉంటుంది. చంద్రిక చామంతి దగ్గరికి వచ్చేలోపే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు. చామ్, నీ మెడలో ఈ తాళి అని చెప్పి అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. చామంతి వెంటనే తన తాళిని దాచిపెట్టేసుకొని, ఇది మీరు కట్టిన తాళే బాబు అని చెప్పి అంటూ ఉంటే, అంటే అంటే నువ్వు నన్ను భర్తగా అంగీకరించావా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అవును బాబు, ఎప్పుడైతే మీరు నా మెడలో ఈ తాళి కట్టారో అప్పుడే మన భార్యాభర్తల బంధం మొదలైందని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ప్రేమ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా దూరం నుండి వింటున్న చంద్రిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఆ రోజు షూట్లో ప్రేమ్ బాబు చామంతి మెడలో తాళి కట్టేశాడనమాట అని చెప్పి నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. తల్లి, నువ్వే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలకాలం కలిసి ఉండేలాగా దీవించు తల్లి, నాలాగా చామంతి జీవితం అవ్వకూడదని చెప్పి అలా చంద్రిక సంతోషంగా చామంతి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి నిజం తెలుసుకున్న చంద్రిక ఈ విషయం గురించి హర్షకు చెప్తుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.